ఒక నది దగ్గర తేబేలు తన చిన్నారి తేబేలు హాయిగా ఉండేవారు. చిన్నారి తేబేలుకు నీటిలో ఈత కొట్టడం, రాళ్ల మధ్య ఆడుకోవడం, సూర్యకాంతిలో కూర్చోవడం చాలా ఇష్టం. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. నది ప్రవాహం చాలా బలంగా మారి చిన్నారి తేబేలును తీసుకెళ్లిపోయింది. చాలా దూరం కొట్టుకు వెళ్లిన చిన్నారి తేబేలు ఒంటరిగా ఒక అజ్ఞాత ప్రదేశంలో పడిపోయింది. అమ్మా అమ్మా అని పిలిచింది, కాని ఎవరూ కనిపించలేదు. తల్లి కోసం వెతుక్కుంటూ ముందుకెళ్ళింది. అయితే ఒక రాయి మీద నుంచి జారిపడి గాయాలు పాలయ్యింది. కాలికి గాయమై నడవలేకపోయింది. అప్పుడే ఒక మృదువైన గాత్రంతో నీకు ఏమయింది అని అడిగింది. అది ఒక కుందేలు. చిన్నారి తేబేలును చూసి చలించిపోయింది. నీ కాలుకి గాయమయ్యిందా? ఆగు, నేను సహాయం చేస్తానని చెప్పింది. కుందేలు ఆకులు తెచ్చి చిన్నారి తాబేలుకు కట్టుకట్టింది. ఇది నువ్వు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని చెప్పింది. నాకు అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. నువ్వు ఆందోళన చెందకు, నేను మీ అమ్మను వెతుకుతానని కుందేలు ధైర్యంగా చెప్పింది. కొన్ని రోజులు కుందేలు చిన్నారి తేబేలుకు తినడానికి ఆహారం తెచ్చేది. బాగా విశ్రాంతి తీసుకునేలా చూసుకుంది. చిన్నారి తేబేలు బాగుపడ్డాక కుందేలు అమ్మను వెతకడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న జంతువులందరినీ అడిగింది, కానీ ఎవరూ చూడలేదు. అప్పుడు కుందేలుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మీ అమ్మ నీటిలోనే ఉంటుంది కదా, మనం నీటిలో వెతికితే తప్పకుండా దొరుకుతుంది. ఇద్దరు కలిసి నదిని అనుసరించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నది ఒడ్డున ఒక తల్లి తేబేలు ఆందోళనగా వెతుకుతూ కనిపించింది. అమ్మా అని చిన్నారి తేబేలు సంతోషంగా అరిచింది. తేబేలు వెంటనే వచ్చి తన చిన్నారి తేబేలును గట్టిగా కౌగలించుకుంది. నీకేం కాలేదుగా, నేను ఎంతగా వెతికానో తెలుసా? చిన్నారి తేబేలు నవ్వి కుందేలును చూసి నీకు ధన్యవాదాలు, నువ్వు లేకపోతే నేను అమ్మ దగ్గరికి చేరుకునేదాన్ని కాదు అని చెప్పింది. కుందేలు చిరునవ్వుతో స్నేహితులెప్పుడు సహాయం చేసుకోవాలని చెప్పింది. ఆ సాయంత్రం కుందేలు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. చిన్నారి తేబేలు తన తల్లితో కలిసి మళ్ళీ నదిలో హాయిగా ఈదుతూ ఆనందంగా గడిపింది. ఆ రోజు నుంచి చిన్నారి తేబేలు మరియు కుందేలు మంచి స్నేహితులయ్యారు.